హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజుగారు ఒక బుక్కని తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న కార్తీక్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి సత్యరాజ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అతన్ని చూసి ఏంటి సార్ ఇలా వచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్యరాజ్ మాత్రం ముందు ఈ స్వీట్ తిన్న, అసలు నీకు ఆ విషయం ఏంటో ముందు నేను తర్వాత చెప్తాను అని కార్తీక్కి స్వీట్ తినిపించి, మరి నువ్వు సామాన్యుడివి కాదు వయ్య, నువ్వేమనుకున్నా అది సాధించగలవు. అందుకే నీలో ఆ సత్తా చూసే కదా నేను నా ప్రాజెక్టులన్నీ నీ చేతుల మీదుగా పెట్టాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం అసలు విషయం ఏంటో చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. మనం ఇప్పుడు రెస్టారెంట్ ఇచ్చిన అవార్డుకి సెలెక్ట్ అయ్యాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఎస్, నేను అనుకున్నది సాధించగలిగాను అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న సత్యరాజ్ మాత్రం సరే, మీరు చెప్పవలసింది చెప్పాను, తర్వాత ఏర్పాట్లన్నీ నేను చూసుకోవాలి, నువ్వు ఫ్యామిలీతో సహా సెలబ్రేట్ చేసుకో అని చెప్పేసి స్వీట్ బ్యాగ్ శౌర్యకి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న కార్తీక్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కార్తీక్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను సాధించానమ్మా, ఏమీ లేకుండానే అన్నీ సాధించగలిగాను, అదంతా మీ వల్లే అమ్మ అని చెప్పేసి అంటూ వాళ్ళ అమ్మని గట్టిగా కౌగిలించుకుంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ అమ్మ కూడా అవునురా, నువ్వు సాధించావురా, నువ్వు ఒంటరిగానే సాధించావు ఇదంతా అని చెప్పేసి అంటుంది. అక్కడున్న కార్తీక్ మాత్రం లేదమ్మా, మీరు అందరు నాకు తోడుగా ఉండి నాకు ఆశీర్వాదం ఉంది, తోడుగా ఉన్నారు కాబట్టే సాధించగలిగాను అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న శౌర్య ముందు స్వీట్ తినండి అంటే వార్త విన్నారు కదా అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళందరికీ స్వీట్ తినిపిస్తూ ఉంటుంది. అదంతా చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కార్తీక్ దీప దగ్గరికి వెళ్ళి, దీప నేను సాధించాను, దీప నువ్వు నా పక్కన ఉంటే నేను ఏదీ సాధించలేదని వాళ్ళు అన్నారు కదా, కానీ ఇప్పుడు నువ్వు నా పక్కన ఉన్నావు కాబట్టి ఇదంతా సాధించగలిగాను దీప, ఇప్పుడు చూడు ఆ అవార్డు తీసుకొని మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చూపించి గర్వంగా మాట్లాడగలను దీప అని చెప్పేసి అనుకుంటూ చాలా సంతోషంగా దీపతో మాట్లాడుతూ